టీడీపీ జనసేన రైలు కొంచెం స్లోగా నడుస్తుంది సార్ కొన్నిసార్లు ఆగిపోతుంది. వైసీపీ శిబిరం పరిస్థితి, వైసీపీ శిబిరానికి ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో వన్ సైడ్గా వాళ్ళు వెళ్తున్నారు. అభ్యర్థులందరినీ మేము మారుస్తాం, కొత్త వాళ్ళని పెడతాం. జగనే కదా, అంతా జగనే. అక్కడ జగన్ మాయానండి, జగన్నాథ రథం అనండి, మీరు ఏదైనా అనండి, ఆయన దాని ప్రకారం వెళ్తూ ఉంటాడు. జయాపజయాలు అంటారా, అన్నిటికీ ఒకరే. తర్వాత కర్త కర్మ క్రియ కాబట్టి తర్వాత దాని ప్రకారం ఉంటుంది. ఈ తికమక క్షేత్రస్థాయిలో ఉండదు వాళ్ళకు, అభ్యర్థులకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు పార్థసారథి వీళ్ళందరూ చాలా గట్టిగా బలపరిచిన వాళ్ళే కదా, ఈ జయరాం కానీ వీళ్ళంతా ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. సో నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసము లేకపోతే వాళ్ళ ఆ స్థానిక పరిస్థితులను బట్టి మారచ్చు, మారకపోవచ్చు. కానీ ఎన్నికల రథము, యంత్రాంగము, వనరులు, ఈ సమస్య వైసీపీకి కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్గా. సార్ విశాఖ మా పథకాలే మా పథకం, రాజకీయ పథకం, ప్రభుత్వ పథకమే మా రాజకీయ పథకం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ